ఇచ్చేదే ఉంది. అక్కడ కూర్చుంటే ఎవరు ఆపుతారు? ఏం మాట్లాడకుండా కూర్చుంటే వింటే వాళ్ళు వెళ్ళిపోవాలని బాయ్కాట్ చేయాలంటే ముందు భవిష్యత్తులో కోర్టులో వచ్చే వివాదం కోసం చేసినట్టుంది. ఇప్పుడు సభకు అటెండ్ అయినట్టు ఇక్కడ వీళ్ళు ఏమంటారు, గవర్నర్ స్పీచ్ని సభకు అటెండ్ అయినట్టుగా పరిగణించడానికి వీల్లేదని స్పీకర్ అంటారు కదా. కానీ ఇప్పుడు శాసనసభకి ఎందుకు వెళ్తారు? మీరు నేను వెళ్తే కూర్చొనిరు కదా అక్కడ గవర్నర్ స్పీచ్కి. ఎమ్మెల్యే అది యాజ్ పర్ నామ్స్ ఒక రోజు అటెండెన్సే కాదని స్పీకరు వీళ్ళందరూ వాదిస్తుంటారు. ఇప్పుడు ఆ రోజుకి డబ్బులు ఇస్తారా ఇవ్వరా? ఇచ్చారంటే ఆటోమేటిక్గా అది అటెండెన్సే కదా, కౌంటే కదా. దాంట్లో లేదు ఆ తర్వాత రోజు సభకు అటెండ్ అయితే మాత్రమే అనేది కొత్త నిబంధన అంటే తెచ్చుకోవచ్చు అది. కానీ వీళ్ళు ఈ నిబంధన తెచ్చేశారు కాబట్టి అనర్హత వేయడానికి కుదరదు. వీళ్ళ ఫార్ములా ఏంటంటే ఉభయ సభలను ఉద్దేశించినటువంటి సందర్భంలో ఆ మీటింగ్కి అటెండ్ అవుతున్నారు. అది జగన్మోహన్ రెడ్డి ప్లానింగ్ అనమాట. రేపు పొద్దున సభకు వెళ్ళకపోతే రేపు 100 రోజులు ఈ కారణం మీద అనర్హత వేశారనుకోండి, మేము సభకి వెళ్ళాం అయినా కూడా వాళ్ళు మోసం చేస్తున్నారు అంటారు. అప్పుడు నోటీస్ ఇస్తారు స్పీకర్కి. స్పీకర్ లేదు వాళ్ళు అటెండ్ కాలేదంటారు. ఇట్లాగ మేము ఈ సో డేట్ని అటెండ్ అయ్యామని వీళ్ళు చెప్తారు. అది కౌంట్లోకి రాదంటారు. ఎట్లా రాదని కోర్టులో వాదిస్తారు రేపు పొద్దున. అందుకోసం అటెండ్ అయ్యారు.